బ్రేకింగ్ న్యూస్ ఏపీకి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు కూటమి నేతలు. ఎయిర్పోర్టు నుంచి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు అమిత్ షా. అక్కడే డిన్నర్ చేయనున్నారు. ఈ విందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు. చూస్తున్నాము, ఏపీకి చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గన్నవరం ఎయిర్పోర్టులో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు కూటమి నేతలు, అధికారులందరూ కూడా. ఎయిర్పోర్టు నుంచి సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు. ఇక అమిత్ షా అక్కడే డిన్నర్ కూడా చేయనున్నారని తెలుస్తుంది. ఈ విందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, ఇతర కీలక నేతలు కూడా పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అమిత్ షా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? ఏపీలో ఆల్రెడీ ఆయన రీచ్ అయినట్లుగా తెలుస్తుంది, సమాచారం ఉంది. సో ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఎయిర్పోర్ట్ లో ఆయన ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నేతలు అంతా కూడా ఆయన ఘన స్వాగతం పలికారు. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించిన పర్యటన నేపథ్యంలోనే ఇవాళ రేపు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించబోతున్నారు. మంత్రి నారా లోకేష్, బీజేపీ సంబంధించిన అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే సత్యకుమార్ తో పాటు పలువురు కీలకమైన నేతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఎప్పుడూ లేని రీతిలో, కనీవిని రీతిలో కూటమి నేతలు అందరూ కూడా దాదాపుగా 40 మంది ముఖ్యమైన నేతలు అమిత్ షాకి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడే చంద్రబాబు నివాసంలో చేరుకుని ప్రత్యేకంగా కూడా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు అర్ధరాత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో రేపొద్దున అమిత్ షా గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐటీఏ పరిశ్రమలకు సంబంధించి ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో కూడా రేపు చంద్రబాబు ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం గౌరవార్థం కూడా ఒక విందుని ఏర్పాటు చేశారు. ఈ విందుకి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ తో పాటు మిగిలిన నేతలంతా కూడా రాబోతూ ఉన్నారు. అయితే చంద్రబాబు నివాసానికి డిన్నర్ కి సంబంధించి ముఖ్యంగా మంత్రులకు సంబంధించి కొంతమందికి మాత్రమే ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే కూటమి నేతల మధ్య ఉన్న కొన్ని భేదాభిప్రాయాలు, కొన్ని అంశాలకు సంబంధించి కూడా అమిత్ షా, చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ ఈ నలుగురు కూడా కొంతసేపు ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫుకు సంబంధించి కూడా మంత్రులు ఎవరికి కూడా ఆహ్వానం అనేది చంద్రబాబు నివాసానికి, కానీ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మాత్రం రాష్ట్ర కేబినెట్ లో సగం మంది మంత్రులు గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకంగా కూడా స్వాగతం పలికారు. అఖిల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.